మొత్తానికి శివాగ్ని బెంగళూరు వెళ్ళటం మంచిదైంది. అది ఎదురుగా ఉండగా ఆ పూజారి నోరు విప్పలేడు, పాపకి మాట రాదు. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? ఏవైనా కావాలా? ఆ శివాగ్నిది నీది మీ ఇద్దరి ప్రాణాలు కావాలే. అవునా? అయితే ఆ డైనింగ్ టేబుల్ మీద కత్తుంది, అది తీసుకుని ముందు నన్ను పొడి చేయండి. చావడానికంటే చంపడానికి ఎక్కువ ధైర్యం కావాలి. మీకు చచ్చే ధైర్యం లేదు, అలాగే చంపే ధైర్యము లేదు. నీకేం అన్యాయం చేసిందని ఆ పసిదాని ప్రాణాలతో చెలగాటలాడుతున్నారు? అత్తయ్య, మీరు క్లారిటీ మిస్ అవుతున్నారు. మేం పాపని చంపాలనుకోవడం లేదు, దానికి మాట రాకుండా ఉంటే చాలు అనుకుంటున్నాం. అంటే అంటే అది మీకేం ద్రోహం చేసిందే? అది ఏం పాపం చేసింది? మీ కొడుకు అంటే నా మొగుడు ఆస్తిని లక్ష్మి పేరు మీద రాయటం, దానికేదైనా జరిగితే ఆస్తి దాని వారసురాలికి దక్కాలనే కండిషన్ పెట్టారు కదా. అదే అదే ఆయన చేసిన ద్రోహం. ఆ పాప లక్ష్మి కడుపున పుట్టడమే అది చేసుకున్న పాపం. ఆల్రెడీ వయసైపోయింది. కృష్ణ రామ అనుకుంటూ మూలను కూర్చొని ఏదో ఒక రోజు పోతావు కదా అనుకుంటే, నువ్వేమో కృష్ణారామకి బదులు ప్రేమ, పాపం, దుర్మార్గం, అన్యాయం అంటూ ఎమోషనల్ అయ్యి నువ్వు ముందే పోయేలా ఉన్నావేమోనని భయం. అంతవరకు తెచ్చుకోకు. నా మాట విని నీకు చెవులు ఎలాగో దేవుడు మూసేశాడు. ఉన్న కళ్ళు కూడా మూసుకొని ప్రణయ్ పెళ్ళయ్యేంత వరకు కామ్గా ఉన్నావనుకో, నీకే మంచిది. నా మాట విని సైలెంట్గా ఉన్నావనుకో, నువ్వు చచ్చాక నీ సమాధి పాలరాయితో కట్టిస్తాను. ఎగిరావే అనుకో, చంపేసి నీ శవాన్ని మున్సిపాలిటీ వ్యాన్లో ఎక్కిస్తా. గుర్తుపెట్టుకో. డాక్టర్ పాప. డోంట్ వరీ మేడం, టెస్ట్లన్నీ చేసిన తర్వాత రిపోర్ట్స్ అని చూస్తే అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఆపరేషన్ జరిగితే పాపకి ఖచ్చితంగా మాట వస్తుంది. రాకూడదు. ఇవి చాలవా? తీసుకోండి.
మేడం చెక్ మీద సైన్ చేయలేదు. ఈ అగ్రిమెంట్ కి మీరు సరే అని ఇంకా చెప్పలేదు కదా. సరే మేడం, పాపని ఎక్కడ చూపించినా ఏ ఆపరేషన్ చేసినా మాట రాదని వాళ్ళని నేను నమ్మిస్తాను. గుడ్. టేక్ ఇట్. ఇప్పుడు చెప్పండి డాక్టర్, ఆపరేషన్ అయిపోయింది కదా? లేదండి, అదేంటి డాక్టర్, ఎందుకు చేయలేదు? పాపకి చేసిన టెస్ట్ల రిపోర్ట్లని ఇప్పుడే చూశాను. చిన్న వయసు కావడం వల్ల తగిలిన షాక్కి పాప వోకల్ కార్డ్స్ డ్యామేజ్ అయ్యాయి. దానికి తోడు మీరింతకాలం అశ్రద్ధ చేయడం కూడా ఒక కారణం. కాబట్టి ఇక పాపకి ఆపరేషన్ చేసిన మాట వచ్చే అవకాశం లేదు. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? అంటే అంటే పాపకి ఎప్పటికీ మాటలు రావా? అడుగుతున్నాం కదా డాక్టర్, ప్లీజ్ చెప్పండి. అవునండి, మీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? మీరు వేరే ఎక్కడికి తీసుకెళ్ళినా అది వృధా ప్రయాసే అవుతుంది, ఉపయోగం అయితే ఉండదు. ఐఎమ్ సారీ టు సే దిస్. మీ పాపను తీసుకెళ్ళిపోవచ్చు.
పంతాల గాయం సింహారి బతుకు అయిపోయినా అయిపోతానే వద్దకుండగా రాసేనని అడిగేనంట తగిలి జీసస్, ఏంటయ్యా ఇది? ఈ ముసలి వయసులో ఈ కష్టం చూడాలా? ఈ పసిదానికి ఇక గొంతు రాదంటూ ఉంటే నా గొంతు తీసేసుకోవచ్చు కదయ్యా. ఆ దేవుడు ఎందుకు ఈ పసిదాని మీద ఇంతలా కక్ష కట్టాడు? తప్పు దేవుడిది కాదమ్మా, నాదే నాదే నాదే. దీనికి మాట పోయిన వెంటనే ఆపరేషన్ చేయించుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. నువ్వేం కావాలని ఆలస్యం చేయలేదు కదక్కా. నీకు తెలియదే, ఆపరేషన్ నేనే చేయించాలి అనే పట్టుదల. ఆ రోజు ప్రణయ్ మాట విని పాపకి ఆపరేషన్ చేయించడానికి ఒప్పుకునుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఆత్మాభిమానం అని ఆ రోజు అనుకున్నానే గాని నాది ఖచ్చితంగా మూర్ఖత్వమే, మూర్ఖత్వమే. ఎవరైతే నా ప్రాణం కన్నా ఎక్కువ అనుకుని బతుకుతున్నానో ఇవాళ నా మూర్ఖత్వం వల్ల దాన్నే బలి పెట్టాను. నన్ను క్షమించు బంగారు, క్షమించు, క్షమించు బంగారు. భోంచే శివాగ్ని. నీకేమైనా పిచ్చి పట్టిందా? తినకపోతే చస్తావు. చచ్చిపోతే ఏమవుతుంది ఇప్పుడు? ఇప్పుడేమైందని? ఇంకా ఏం కావాలి? ఇంకా ఏం కావాలి? నా అక్క కూతురు మూగదైపోయిందని తల్లడిల్లిపోయాను. నా బాధ తీరలేదు. ఎప్పటికైనా మాట వస్తుందని, నన్ను పిన్ని అని పిలుస్తుందని ఆశతో ఎదురు చూస్తూ వచ్చాను. ప్రేమ అప్పుడు మనకు అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు ఎవరేం చేసినా దానికి మాట వచ్చే అవకాశమే లేదు.
శాశ్వతంగా మూగదైపోయింది. ఇక జీవితాంతం 10 మాటలు రాందాల్లా బ్రతకాల్సిందే. దాన్నలా చూస్తూ ఎలా బ్రతుకుండగలను ప్రణయ్? అలాగని నువ్వు తినకుండా కూర్చుంటే మాట వస్తుందా? కనుక్కుంటానమ్మా. పెద్ద పెద్ద డాక్టర్లు తమ వల్ల కాదని చేతులు ఎత్తేశారు కదా, అందుకే వెళ్తాను. దేశమంతా తిరిగి పెద్ద పెద్ద యోగుల్ని సిద్ధుల్ని కలుస్తాను. పాపకి మాటొచ్చే దారుందేమో వెతుకుతాను. బలిస్తే మాట వస్తుందని ఎవరైనా అంటే అక్కడే నా ప్రాణాలు బలిచ్చుకుంటాను. ఇక్కడ పాప మాట్లాడిందంటే శివాగ్ని అక్కడ అంతం అయిపోయిందని అర్థం చేసుకోండి. శివాగ్ని ఆగు. నువ్వు మాట్లాడే దాంట్లో ఏమన్నా అర్థం ఉందా? మంత్రాలకు మాటలు వచ్చి బలులేస్తే మంచి జరుగుతుంది అనుకుంటే ఈ భూమి మీద జంతువులే కాదు మనుషులు కూడా మిగిలిండ్రు. నీ మూఢనమ్మకాల్ని పక్కన పెట్టు. నాది మూఢనమ్మకమే అనుకో, పిచ్చితనమే అనుకో, ఏమైనా అనుకో ప్రణయ్, కానీ పాపనలా చూస్తూ నేను ఉండలేను. నేను మాత్రం ఉండగలనా? కానీ ఇప్పుడు ఎవరు ఏమీ చేయలేరు. పాపకి వోకల్ కార్డ్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆపరేషన్ చేసినా నాట్ పాసిబుల్ అని డాక్టరే తేల్చి చెప్పారు. వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పారు. ఒకరి మాట విని నా ప్రయత్నాన్ని నేను ఎలా ఆపుతాననుకున్నారు? దేశంలో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్లు అందరినీ పిలిపిస్తాను. అవసరమైతే పాపం తీసుకుని ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్తాను. పాప ఖచ్చితంగా మాట తెప్పించి తీరుతాను శివాగ్ని. మాట తెప్పించి తీరుతాను. ఇదేంటి శివాగ్ని, పాపకి మాట రాదని తెలిసి మనమంతా చాలా ఫీల్ అయిపోతున్నామని వాడు ఫీల్ అవ్వడానికి నువ్వెంత చేస్తే వాడెమోషన్ అయిపోయి ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకెళ్లి ఆపరేషన్ చేయిస్తాను, మాట తెప్పిస్తాను అంటాడు. ప్రణయ్ మనల్ని నమ్మినంత కాలం ఈ ప్రపంచంలోనే కాదు వేరే ప్లానెట్ కి తీసుకెళ్లినా పాపకి మాట తెప్పించడం తన వల్ల కాదు. ఇంట్లో సరుకులు లేవే. అమ్మ టీను, 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 ఏ టీను, ఏంటమ్మా? ఎంతసేపు ఆ ఫోనేనా? ఏం చేయాలి? సరుకులు నిండుకున్నాయి, షాప్కెళ్ళి సరుకులు తీసుకురా. అన్ని పనులు నేనే చేయాలా? పండుగడికి చెప్పు, నేను చేయను. రేపండి. ఏంట్రా, ఎవరికి వాళ్ళు నా వల్ల కాదు అంటే సరుకులు ఎలా వస్తాయి? ఇంట్లో కూర్చొని గుడ్లు పెడతారా? ఇద్దరులో ఎవరో ఒకరు వెళ్ళండి. నేనెళ్ళను. నేను వెళ్ళను. బంగారం, మనం అంటే వెళ్ళి ఆడుకుందాం పదా. రే రే టీను, నువ్వైనా వెళ్ళి తీసుకురావే. ఏంటమ్మా వాళ్ళ మీద అరుస్తున్నావు? అరవకేం చేయాలి? ఏ పని చెప్పినా నువ్వు చేయి అని వంతులేసుకుంటున్నారు. ఒక్క పని చేయట్లేదు. కిచెన్ లో సరుకులు అయిపోయాయి. సర్లేమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తానులే.
నెప్పేసిందా? ఏంటి టైంకి మందు పడకపోతే నాలిక నాగింటని చేస్తుంది. ఒక 100 ఉంటే ఇవ్వా. ఏంటి గట్టిగా అరవకు, ప్రేమ వింటది. అమ్మా నేను వెళ్ళి సరుకులు తీసుకొస్తాను. హ్యాపీ జర్నీ అమ్మా, హ్యాపీ జర్నీ. ఒక 100 ఉండేవా? 100 ఇవ్వే. అసలు నేనేమన్నాలయ్యా? ఏమన్నా నేను పడతాను, కానీ 100 ఇవ్వనని మాత్రం చెప్పొద్దు. ఒక పక్క పసిదానికి ఎక్కడికి తీసుకెళ్ళినా ఎవరికి చూపించినా మాట రాదని తెలిసి ఇంటిలో పాది బాధపడుతుంటే తాగడానికి డబ్బులు అడగడానికి నీకు నోరేలా వచ్చిందయ్యా? నాకు మాత్రం బాధలేదా? మీతో పాటు నేను బాధపడలేదా? ఛీ, నీతో మాట్లాడడం అనవసరం. నా దగ్గరైతే చిల్లి గవ్వలేదు. ఏం చేసుకుంటావో చేసుకోపో. కరుణ కరుణ కరుణ. నాలుక పిగుతుంది. ఏం చేసుకుంటావో చేసుకో అంటావా? చేసుకుంటా.